ఇక అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు కేసీఆర్. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే నిన్న అస్వస్థతకు గురై గుండెపోటుతో రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నిన్న హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. నిన్నటి నుంచి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. యశోద ఆసుపత్రికి మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతా ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలన్నీ కూడా వైద్యులతో అడుగు తెలుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యమ కాలం నుంచి చాలా సన్నిహితంగా ఉంటూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పట్ల కూడా ప్రతి క్షణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే తన ఆరోగ్యానికి సంబంధించి గుండెపోటుతో నిన్న తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడ దాదాపు 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత కొంత ఏదైతే
యాక్టివ్ అయినట్టు గుండె యాక్టివ్ అయినటువంటి పరిస్థితి కనబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా వైద్యం కొనసాగుతోంది. వైద్యులు కూడా ఆ క్షణం తనను అంటిపెట్టుకొని అటు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున అటు నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తన ఆరోగ్య వార్తకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి ఒక్కరు కూడా పూజలు నిర్వహిస్తూ తను ఆ యోగక్షేమాలతో యోగక్షేమాలకు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తను త్వరగా కోలుకొని మళ్ళీ మా మధ్యకు రావాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరితో కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎక్కడ కూడా ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి ఒక్క క్షణం కూడా తనను కంట పెట్టుకొని ఉండాలంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ వైద్యం విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఖచ్చితంగా మెరుగైనటువంటి వైద్యం అందించేలా చర్యలు కూడా చేపట్టాలి, ఖచ్చితంగా అనునిత్యం తనతోటే ఉంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా వాళ్ళిద్దరికి చెప్పడంతో మరి కాసేపట్లోనే ఎర్రవెల్లి నివాసం నుంచి బయలుదేరి ఇటు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి మరి కాసేపట్లోనే రాబోతా ఉన్నారు. తనతో మాట్లాడిన తర్వాత ఏదైతే కుటుంబ సభ్యులకు కూడా పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తున్న ఆరోగ్య వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ఈ విధంగా కావడంతో ఒకసారిగా నర్సంపేట అంతా కూడా ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు కార్యకర్తలు కూడా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా ఇటు ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి. తమ నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి బాగుండాలి, తన ఆరోగ్యం కుదుట పడాలి, మళ్ళీ తమ మధ్యకు వచ్చి ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలంటూ కూడా చాలా మంది కూడా వెనుదన్నుగా ఉండి ఉత్తమ కాలం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని నెలకొల్పేందుకు తాను ఒంటి చేత్తో నడిపించినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు వెనుదన్నుగా ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల విషయంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి క్షణం కూడా తాను ఏదైతే ప్రతి క్షణం కూడా తనకు సూచనలు చేస్తూ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి కనబడింది. అందుకే తన యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లోనే ఇటు యశోద ఆసుపత్రికి రాబోతున్నారు. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే యశోద ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆరోగ్య వివరాలు కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసుపత్రిలోనే ఉంటూ తన యోగక్షేమాలు ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుందనే దానిపైన కూడా ప్రతిక్షణం ఆరా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చిన తర్వాత ఇటు వైద్యులతో మాట్లాడి తనకు సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే తనకు ఇబ్బంది లేదని అటు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. కానీ మరొక 24 గంటల పాటు ఖచ్చితంగా అబ్జర్వేషన్ లో ఉంచాలి. తన వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాము. ఇటు ఎంఆర్ఐ స్కానింగ్ తో పాటు ఏదైతే ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఖచ్చితంగా వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది నేతలంతా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చిన తర్వాత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.